మీరు చూస్తుంది KB9 న్యూస్, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. 86 ఆటో స్టాండ్ల అసోసియేషన్ 9వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా. వివరాల్లోకి వెళ్తే గాజువాక నియోజకవర్గం 71వ వార్డులోని పాత కర్నవాలిపాలెం బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో 86 ఆటో స్టాండ్ల అసోసియేషన్ 8వ వార్షికోత్సవం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ అసోసియేషన్ 9వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గాజువాక ప్రాంతంలోని ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గం కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు హాజరై ఆటో డ్రైవర్లకు అభినందనలు తెలిపారు. రోడ్లపై ప్రజల రవాణా అవసరాలను తీర్చడంలో ఆటో డ్రైవర్ల పాత్ర అతి ముఖ్యమైనదని, వారు సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. అసోసియేషన్ వ్యవస్థాపకులు గొలగన్ నాయుడు మాట్లాడుతూ, ముందుగా భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అకాల మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన అందించిన సేవలు, దేశానికి చేసిన ప్రగతిపరమైన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం ఆటో డ్రైవర్లు నిత్యం ప్రజలకు సేవలు అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఉదయం మొదలుకొని రాత్రి వరకు నిరంతరం ప్రయాణికులకి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తున్నారు. సేవలు అందించడం ద్వారా సమాజానికి విలువైన మద్దతు అందిస్తున్నారు. అలాగే ఆటో స్టాండ్ల నిర్వహణలో వస్తున్న సమస్యలను అధిగమించేందుకు డ్రైవర్ల మధ్య ఐక్యత అవసరమని నాయుడు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు పోలీసులు అందిస్తున్న సహకారం ఎంతో కీలకమైనది. ట్రాఫిక్ నియంత్రణలో ఆటో డ్రైవర్లు ముఖ్యమైన భాగస్వాములుగా ఉంటారు. వారు తరచుగా ట్రాఫిక్ సమస్యలను అర్థం చేసుకొని ఆటో డ్రైవర్లకు మరింత సౌకర్యవంతమైన పరిస్థితులను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంలో నాయుడు ఆటో డ్రైవర్లతో కలిసి సామాజిక బాధ్యతలను నిర్వహించడంలో పోలీసులు చూపిస్తున్న సహకారాన్ని అభినందించారు. రథసారథులు, సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆటో స్టాండ్ల అసోసియేషన్ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన శ్రీను, నరేష్, జగదీష్ రెడ్డి, శ్రీను ప్రసాద్, అప్పారావు, నాగరాజు, బొమ్మనారెడ్డి, రాము, అప్పారావు సభ్యులను ప్రత్యేకంగా గుర్తించి సత్కరించారు. ఈ వేడుకల్లో గాజువాక నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లతో పాటు స్థానిక ప్రజలు సైతం భారీ సంఖ్యలో హాజరై వేడుకలను మరింత ఉత్సాహభరితంగా తీర్చిదిద్దారు. మరిన్ని విషయాలు KB9 న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు. వైస్ జాయింట్ క్యాషియర్ అప్పారావు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన యూనియన్ జోన్ 1 ఇన్ఛార్జ్ శ్రీని గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన జోన్ 2 ఇన్ఛార్జ్ జగదీష్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. 86 స్టాండ్ల ఆటో స్టాండ్స్ యూనియన్ తరపు నుంచి 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆటో ఓనర్స్ మరియు డ్రైవర్స్ సోదరులంతా, ఎందుకంటే చాలా మంది మహిళలు కూడా ఉన్నారు, గతంలో వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరిగింది. ఆటో సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా సరే ఇలా యానివర్సరీ జరుపుకోవడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే మనకి నిత్యం మీరు బిజీగా ఉంటారు, మరి ప్రయాణికులకి వాళ్ళ గమ్యాన్ని చేర్చడంలో చాలా జాగ్రత్తలు తీసుకొని, ఇప్పుడే పెద్దలు శ్రీని గారు చెప్పినట్లుగా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు గవర్నమెంట్ రూల్స్ అన్నీ కూడా పాటిస్తూ యూనిఫామ్ వేసుకుంటూ జాగ్రత్తగా, ఎందుకంటే మనకి రోడ్డుకి లెఫ్ట్ సైడ్ని మనకి సర్వీస్ రోడ్ ఉంటుంది. మనకి ఆటో వాళ్ళ కోసం మనకి సర్వీస్ రోడ్ ఇచ్చారు. మెయిన్ రోడ్లో వెళ్తే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ రూల్స్ మనం ఖచ్చితంగా పాటించాలి. మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మనల్ని నమ్ముకొని చాలామంది ప్రయాణికులు మన ఆటో ఎక్కుతారు కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాంతాలకు సురక్షితంగా చేరాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. రూల్స్ పాటించాలి. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా పెద్దలు మన గొలగాలి నాయుడు గారు మాట్లాడినట్లుగా డిపార్ట్మెంట్ వారు మనకు సహకరిస్తున్నారు. మనకు ఒక యూనియన్ ఉంది. ఈ 86 ఆటో స్టాండ్స్లోనూ ఎన్ని వందల మంది ఉన్నారండి? 5,000 మంది ఆటో కార్మిక సోదరులు ఉన్నారు.
ఒక పెద్ద సమూహమే. Yes. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నాయకులంతా ఉన్నారు ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి. ముఖ్యంగా ఆటో యూనియన్ సోదరులకి మరి మీకు పిఎఫ్ ఈఎస్ఐలు ఏ ఉండవు కాబట్టి అసంఘటిత కార్మికులకు వస్తారు కాబట్టి మీకు గవర్నమెంట్ పథకాలు చాలా ఉన్నాయి. గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పటికి కూడా కొంతమంది తీసుకోలేదు అనుకుంటున్నాం. మీరు ఈ శ్రమ్ కార్డ్స్ తీసుకోవచ్చు. దానివల్ల అనుకోకుండా ప్రమాదం జరిగితే ₹1,00,000 వస్తుంది. అదేవిధంగా అనుకోకుండా మరణిస్తే ₹2,00,000 మన వారసులకు వస్తాయి. దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది. మీకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అంతా తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ కాబట్టి వైట్ రేషన్ కార్డు కాబట్టి ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే ₹5,00,000 వరకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఉచితంగా వైద్యం వస్తుంది. మన ఆంధ్రలోనే కాదు మిగతా భారతదేశ వ్యాప్తంగా మిగతా రాష్ట్రాలను కూడా మీకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తుంది. అలాగే మీలో మీ ఇంట్లో మహిళల పేరు మీద ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేకపోతే మీకు ఉజ్వల పథకం ద్వారా ఇప్పుడు దీపం 2 పథకం వస్తుంది త్వరలో. దాని ద్వారా ₹7,000 విలువ చేసే గ్యాస్ స్టవ్, బండ మొత్తం రెగ్యులేటర్తో సహా పూర్తిగా ఉచితంగా వస్తుంది. దానిపైన మీకు నెల నెల మీరు మళ్ళీ గ్యాస్ కొనుక్కునేటప్పుడు సబ్సిడీ కూడా వస్తుంది. ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి. 160 పథకాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూటమి ప్రభుత్వం అక్కడ కేంద్రంలోను ఇక్కడ రాష్ట్రంలోనూ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి మీకు ఏ సమస్యలు వచ్చినా సరే మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ, గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసినప్పుడు మీరంతా మాకు సహాయం చేశారు. మన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, మన ఎంపీ శ్రీభర్త గారు అందరూ కూడా మనకు అందుబాటులో ఉంటారు. మీకు ఏమైనా సమస్యలు వస్తే నేను కూడా మీతో వస్తాను, కలిసి వెళ్ళి పరిష్కరించడానికి. మరి ఉన్న వేదిక పోయినటువంటి పెద్దలు నరేష్ గారు, జగదీష్ గారు, బొమ్మన్ రెడ్డి గారు, శ్రీని గారు, రెడ్డి శ్రీని గారు, పాలప్పలరెడ్డి గారు, బొండ నాగరాజు గారు, రాము గారు, అప్పారావు గారు, నాయుడు గారు, శ్రీని గారు, నాగు గారు, ప్రసాద్ గారు అంతా కూడా కమిటీలో ఉన్నారు. యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడూను మనకి ఏ కష్టం వచ్చినా సరే అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు ఏ సమస్యలో చెప్పి తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మీతో కలిసి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా అధ్యక్షులు గొలగాని నాయుడు గారికి, కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి. అలాగే నా కుటుంబ సమన్వయమైనటువంటి నేను ఒక మెసేజ్ పెట్టగానే నీ వెనకాల మేము ఉన్నాము అని నాకు గత 27 సంవత్సరాలుగా ధైర్యం ఇస్తున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈరోజు ప్రముఖ ఆర్థిక నేత మాజీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మనం తీవ్రంగా ఇబ్బంది పెట్టిన విషయం ఇది. దానికి ఒక్కసారి మనందరూ లేచి 1 నిమిషం మౌనం పాటించాలని మీ అందరినీ కోరుకుంటున్నానండి. ఈరోజు మన 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలో అడుగు పెట్టినందుకు ఫోన్ చేయగానే సార్ ఇలాగా 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలో అడుగు పెడుతున్నాం సార్, అది మీ చేతుల మీద మేము కేక్ కట్ చేయాలని అనుకుంటున్నాం సార్ అంటే కర్ణారెడ్డి నర్స గారు వెంటనే ఒప్పుకోవడం మనకి చాలా శుభదినం. మన సమయం ఒకసారి సతీష్ గారు చెప్పారు, శ్రేణి గారు చెప్పారు, మనకి బోల్డ్ సంస్థలు ఉన్నాయని. దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్కూల్ పిల్లలే కాదు బయట తిరుగుతున్న కూడా అందరికీ కూడా 86 స్టాండ్లు చూసే అధికారులు కూడా మనకి సహకరిస్తున్నారండి. దాని తగ్గట్టుగా శ్రేణి గారు చెప్పారు, దానికి తగ్గట్టుగా మనం కూడా ఒక యూనిఫామ్ వేసుకొని బండి రికార్డులన్నీ పర్ఫెక్ట్గా ఉంచుకొని మనం ప్రయాణికులు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అందరూ శుభ్రతగా జాగ్రత్తగా వాళ్ళని దింపుతున్నాం. అదే ఈరోజు మనకి ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్ పిల్లలు తిప్పిన ఆటోలు ఉన్నాయండి, రోడ్డు మీద తిరిగిన ఆటోలు ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరు కూడా మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రికార్డ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంచుకోవాలండి. కస్టమర్ తమ విలువైన వస్తువులు అవి ఆటోలో మర్చిపోతే అవి చాలా జాగ్రత్తగా మనం డిపార్ట్మెంట్కి అందజేస్తున్నాం. దానివల్ల ఈరోజు మన 86 స్టాండ్లకి సిటీలో కానీ
స్టేట్లో కానీ ఒక మంచి పేరు ఉందండి. అదేంటంటే అది మీ అందరూ సహకారంతో ఈరోజు మన 8 మంది ఉన్న డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగిందండి. దానికి సహకరించడానికి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఆర్టీ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా మన సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాండి. మీ యొక్క సమస్య ఏదన్నా సరే మీ వెనకాల 80% కుటుంబం ఉందని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దండి. తర్వాత ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి చెప్తున్నాను, డ్రైవింగ్ అంటే బండి తాలూకా ఫిట్నెస్కి మీరు ఆటో ఏజెంట్ల దగ్గరికి వెళ్తున్నారండి. అది ఒకసారి మానుకొని మన కుటుంబం దగ్గరికి వస్తే కేవలం 1760 రూపాయలకే మీకు ఫిట్నెస్ సర్టిఫికేట్ చేయబడుతుందండి. అలాగే ఈరోజు మన 86 స్టాండ్లు వ్యవస్థాపకులైనటువంటి శ్రీ గౌరవనీయులు గొలగాన్ నాయుడు గారు, వారితో పాటు 8 ఏళ్ల కిందట డిసెంబర్ 27వ తారీఖు మేము కూడా 4 ఏళ్ళు రేయింబవలు కలిసి వారితో పాటు ఈ యాత్ర ప్రారంభించాం. నా తర్వాత ఉన్నటువంటి కుటుంబ సైనటువంటి నా తోబుట్టువులకి నేను గాజువాక నెంబర్ 1 జోన్ ఇన్ఛార్జిగా వారితో కూడా ప్రయాణం చేసి ఆ సాధక బాధలు, మంచెడ్లు, ఆ కష్టకాలంలో పాల్పుకులు పొందిన వాడిని నేను, ఆ శ్రమ ఎరిగిన వాడిగా నేను గుర్తిస్తూ ఉన్నాను. వారి ఏకాగ్రత, తృష్ణ, తాపత్రయం, అలాగే యథార్థత నేను క్షుణ్ణంగా తెలుసుకున్న వాడిని నేను పర్సనల్గా చెప్తూ ఉన్నాను. నిజంగా వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ఇటీవల 4 రోజుల కిందట వచ్చినటువంటి అవార్డు సరిపోదన్నా, ఇంకెంతకంటే మంచి సుదీర్ఘమైనటువంటి ప్రశంసలు మీరు అందుకోవాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటికి ఈ రోజుకి 8 సంవత్సరాలు అయింది మన 86 స్టాండ్ స్థాపించి దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఇది సాగడానికి కారణం ఏంటంటే మన గొలగాన్ నాయుడు గారు ఎంతో కృషి చేసి ఎవరికి ఎటువంటి కష్టం ఉన్నా ఆన్ ది స్పాట్లో అక్కడికి వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి అవన్నీ చేయడం వల్ల మన కార్మికులందరూ కూడా ఆయన వెంటుండి నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఎన్నో ఈ పుట్టినరోజులు జరుపుకొని మన ఆటో కార్మికుల సమస్యలన్నీ కూడా అదే గొలగాన్ నాయుడు గారు ఇతర పెద్దలందరూ కలిసి పరిష్కరించి ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు, నాయకులకు అందరికీ కూడా తెలుసు. Vamos,